హాయ్ అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. మా ఊర్లో బోనాల పండుగ జరుగుతుందండి. ఆదివారం ఆషాఢ మాసంలో ఒక ఆదివారం మేమైతే బోనాల పండుగ చేస్తామండి ఈ ఊర్లో. మాది తెలంగాణ అండి. అందుకని మాకు బోనాల పండుగ ఉందండి. అది ఎలా చేస్తామో చూడండి. ఇంటికి ఒక బిందె చొప్పున ఇప్పుడు ముత్యాలమ్మకి నీళ్లు పోయడానికైతే వెళ్తున్నారండి. అందరూ నిండుగుండా నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, వేపాకు అందుట్లో వేసుకొని ముత్యాలమ్మకి నీళ్ళు అయితే పోసి వస్తారండి. చూడండి మేళంతోటి. వాళ్ళైతే ముత్యాలమ్మకి నీళ్లు పోసి వచ్చేసరికి ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇలా బాణాల కుండలు రెడీ చేసి పెడతారండి. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ బాణాలు అయితే ఎత్తుకొని మళ్ళీ కట్టమైసమ్మ దగ్గరికి, ఈ ముత్యాలమ్మ దగ్గరికి, అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తారండి. అందుకని చెప్పేసి ఈలోగా బాణాలు అయితే రెడీ చేసేస్తున్నాం మేము. మా అమ్మ కోసం మేము రెడీ చేస్తున్నామండి. ఇలా 2 కుండలు తీసుకొని కొత్త కుండలు శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు ఎండిన తర్వాత ఆ కుండలకి నూనె బాగా రాసేసిన తర్వాత మీకు చూపించిన విధంగా పసుపు అయితే జల్లుకుంటామండి. ఇలా పసుపు జల్లేసుకున్న తర్వాత ఇలా ఒక పుల్లతో ఇలా బొట్టు ఇలా అమ్మవారి ఆకారంలాగా పెట్టుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటామండి. ఇలాగా చూడండి ఆ కుండకైతే ఎలా పెట్టామో అలాగే ఈ కుండ కూడా ఇలా బొట్లు పెట్టేసుకుంటామండి. బొట్లు పెట్టేసుకున్న తర్వాత వీటికి పువ్వులు కూడా అలంకరించాలండి. పువ్వులు, వేపాకులు. చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి. బాణాలు అయితే ఎలా జరిగినాయో. అందరికీ దేవుళ్ళు వస్తారండి లాస్ట్ వరకు. చాలామందికి దేవుళ్ళు వచ్చారు. చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్తారండి. ఈ కట్టమైసమ్మ దగ్గరికి 2 చోట్ల ఉందండి. చెరువు గట్టు మీద అలాగే మెయిన్ రోడ్లో కూడా మైసమ్మ అమ్మవారు ఆలయం ఉందండి. అక్కడ కూడా వెళ్తారండి. 2 కిలోమీటర్లు దూరం ఇలాగే కుండలు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతూ వెళ్తారండి. చూడండి మా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీ ఊర్లో కూడా ఇలాంటి బోనాల పండుగలు జరుపుకుంటారా? జరుపుకుంటే ఏ ఊర్లో జరుపుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి మేమైతే బోనాల కుండలు అయితే ఇలా రెడీ అయితే అయిపోయినాయి. చూడండి ఇంకా అందుట్లో మేము అమ్మవారికి నైవేద్యం పెడుతున్నామండి. పులగం అన్నం, బొబ్బరపప్పు, బియ్యం కలిపి వండుతామండి. వండింది ఆ 2 కుండల నిండా పెట్టేసి అన్నం పెట్టేసిన తర్వాత నెయ్యి, బెల్లం కూడా వేస్తామండి. చూడండి 2 కుండల నిండా అయితే పెట్టేసాము అన్నము. పెట్టేసిన తర్వాత నెయ్యి కూడా వేసేసాను. ఇంకా బెల్లం కూడా వేసేస్తామండి. బెల్లం వేసేసిన తర్వాత చూడండి ఇలా కుండలకి చుట్టూ పూలు కడతామండి. పువ్వులు చుట్టూ కట్టేసిన తర్వాత మామిడాకులు, వేపాకులతో కూడా ఈ కుండల్ని అలంకరిస్తామండి. చూడండి చివరి వరకు.
ఈ బాణాల పండుగ అనేది ఫస్ట్ మా సత్యవతక్క వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశారండి. అందుకనే ముందుగానే మా సత్తక్క వాళ్ళ ఇంట్లోనే బాణాలు ఎత్తుకుంటారండి. అక్కడి నుంచి ఇంకా ఊరు ఊరు మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని ఇళ్లల్లో నుంచి బయటకొస్తారండి బ్యాండ్ మేళంతోటి. ఫస్ట్ బోనం మాత్రం ఇక్కడే ఎత్తుతారు చూడండి. ఎత్తారు. ఇంకా ఊరు ఊరు బోనాలైతే ఎత్తుకొని మొత్తం అందరూ మా వైపుకి వచ్చారండి. మా వీధి వైపు వచ్చారు. అందుకని మా అమ్మకు కూడా మేము బాణం ఎత్తేసి బయటకైతే తీసుకొస్తున్నామండి. ముందు చెరువు కట్ట మీద కట్టమైసమ్మ ఉందండి. ఆ కట్టమైసమ్మ దగ్గరికి వెళ్ళి సగం బోనాలు అక్కడ పెట్టి తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్లో ఒక కట్టమైసమ్మ తల్లి ఉందండి. ఇక్కడ వెలిసిన ఆవిడనే తీసుకెళ్ళి అక్కడ కూడా గుడి ప్రతిష్ఠ చేశారండి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి జాతర జరుగుద్దండి. ఫిబ్రవరి నెలాఖరులో, మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ అక్కడ జాతర అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా పెద్ద జాతరే చేస్తారండి మా గ్రామ పెద్దలందరూ కలిసి. చూడండి చెరువు దగ్గర ఇప్పుడు ఉన్న అమ్మవారిని మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది ఎత్తుకున్నారో ఊరు ఊరు మొత్తం ఈ జాతరకి మాత్రం కంపల్సరీ బయలుదేరతారండి. ఈ బోనాల పండుగ రోజు అందరూ కలిసి బోనాలు ఎత్తుకొని ఇప్పుడు చెరువు కట్ట మీదకి వెళ్తున్నాం కదా. చూడండి అమ్మవారికి ఎలా ఈ బోనాలు సమర్పించుకుంటారో చివరి వరకు చూడండి మీరు.
పట్టుకో వచ్చాండి వచ్చాండి వెనక వచ్చాండి అటు పట్టుకోండి రా ఉంది తెచ్చారా పెట్టు రా రా రారు నైవేద్యం పెట్టినాడు పండి చెరువు కట్ట మీద నైవేద్యం పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా మెయిన్ రోడ్లో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఆలయం చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే అయిపోయింది కదా, కానీ కొంచెం దూరం నడవాలి. నడుస్తారు పాపం, అలాగే 2 కిలోమీటర్ల వరకు నడుస్తారండి. నడిచి వెళ్తారు. వెళ్ళి ఆ బోనాలు అక్కడ సమర్పించేసి అక్కడ భోజనాలు చేసి అప్పుడు ఇంటికి వస్తారండి. చూడండి, నేనేదో వీళ్ళని మీరు వస్తారేంటారు అమ్ము. ఒరే మీరు అట్లేకండ్రా. तेज 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 पोनीचे पोनीचे
మల్లం శివరామకృష్ణారు అమ్మవారికి 1000 రూపాయలు నిర్వహించారు. ఫోన్ పే ద్వారా అమౌంట్ పెట్టడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా